మమతా బెనర్జీ గురించి దేశమంతా ఇంత పాజిటివ్ గా ఎందుకు మాట్లాడుతోంది? 2 కారణాలు తెలుసా మీకు? ప్రాంతీయ పార్టీల్లో వేరెవ్వరికీ సాధ్యం కానట్టుగా ఆమె వరుసగా 3 సార్లు గెలిచారు. బీజేపీ మోడీ నాయకత్వం ఎన్ని అటెంప్ట్ చేసినా గానీ తిప్పి కొట్టి వరుసగా 2 సార్లు 2011లో మోడీ నాయకత్వం లేదనుకుంటే ఆ తర్వాత 2 సార్లు మమత ఎదురొడ్డి నిలబడ్డారు కదా. ఆమె హీరోయిజానికి ఇదొక బెంచ్ మార్క్. కారణం అనుకుంటే తృణమూల్ కాంగ్రెస్ మిగతా ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే పూర్తిగా విభిన్నం. మొదట్లో పార్టీ మొదలైన కొత్తలో నిలబడడం కోసం బీజేపీతోనూ ఆ తర్వాత కాంగ్రెస్ తోనూ పొత్తు పెట్టుకుని ఉండొచ్చు. కానీ గత దశాబ్దన్నర కాలంగా సింగిల్ హ్యాండెడ్లీ మమత పోటీ చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు, నిలబడతా ఉన్నారు. దూకుడికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా నిలబడే తత్వానికి కేర్ ఆఫ్ గా నిలబడుతూ ఉన్నారు కదా. ఈ 2 ప్రాంతీయ పార్టీల దగ్గర ఎక్కడున్నాయి? తెల్లారులేస్తే గొప్పలు చెప్పుకునే వాళ్ళందరూ వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి ఉండరు ఎప్పుడు కదా. పొత్తు లేకుండా పోటీ చేయడానికి చాలా పార్టీలు జంకటం, కూటములు కట్టి బరిలో దిగటం ఇవాళ రేపట్లో పొలిటికల్ ఫ్యాషన్ అయిపోయింది కదా. మరి ఇలాంటి నాయకత్వాలతో పోలిస్తే మమతా బెనర్జీ ఎంత డిఫరెంట్ అనుకోవాలి? పొలిటికల్ గా తృణమూల్ కాంగ్రెస్ కి ఇంత వైబ్రేషన్ రావడానికి మమత డేరింగ్ నేచరే కదా కారణం. మీరైతే ఏమంటారు?